అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అక్కనొచ్చాను కదా, ఒక్కసారి నవ్వండమ్మా. రామ సక్కని రావులమ్మో రావులమ్మ. ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే, మా అత్తయ్య గారు నా కోసం డిఫరెంట్గా, టేస్టీగా, ఎంతో ఒక 10 నిమిషాల్లో తయారీ విధానం వివరంగా చూపించారండి. అందుకే మీకు కూడా వివరంగా చెప్తున్నాను. ఒక ముంజికాయ తీసుకొని, అదే తాటికాయ తీసుకొని ఇలాగా ఆ పీల్ మొత్తం తీసేయండి, తొక్క మొత్తం తీసేసి ఇలా దాంట్లో పార్ట్స్ లాగా తీసుకోండి. ఇలా మనం అదంతా ఒక జాయింట్లో పెడితే మనకి గుజ్జు చేసేప్పుడు ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు చూసారా, నేను 2 కాయలు తీసుకున్నాను. ఇలా మా అత్తయ్య గారు ఎంచక్క ఇలాగా రఫ్ చేస్తూ ఉన్నారండి. ఆటోమేటిక్గా కింద ఆ గుజ్జు లాంటిది పడిపోతుంది. చూసారా, అలా కంప్లీట్గా మా అత్తయ్య దాంట్లో వచ్చే పీచు పదార్థం కూడా రాకుండా ఇలా మెత్తగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఓవరాల్గా ఎన్ని కాయలు అయితే తీసుకున్నారో అన్నీ సేమ్ ఇలాగే చేసుకోండి. ఇలా శుభ్రంగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ టెంకాయలను కూడా మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇలా తెల్లగా వచ్చేసింది కదండి, ఇన్నటి వరకు ఆరెంజ్ కలర్లో ఉన్నది. ఇప్పుడు దాన్ని వేస్ట్ చేయక్కర్లేదు. ఎంచక్క మట్టిలో పాతి పెడితే ఇప్పుడు తేగలు వస్తాయి. అర్థమైందా? మనం ఏది వేస్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు చూసారా, ఈ గుజ్జు ప్రిపేర్ అయ్యింది కదా. ఇప్పుడు మనం బియ్యపు రవ్వ ఒక బౌల్ మొత్తం తీసుకోండి, ఒక గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు మా అత్తయ్య గారు ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా లైట్గా వచ్చి రానడు వాటర్గా వేసి ఇలా అద్దుకుంటున్నారండి. అంతే, ఎక్కువగా నీళ్ళు కూడా వేయలేదు మా అత్తయ్య గారు. ఎందుకు అత్తయ్య ఒకేసారి అట్లు పిండిలాగా వేయచ్చు కదా అంటే, అలా వేయకూడదే, ఇలా తడి పొడిగానే వేయాలి. ఇలా వేసి కొద్దిగా పంచదార టేస్ట్ తగ్గట్టు వేసుకొని, మా అత్తగారు కూడా షుగర్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్ వేసారు, అంతేనండి. ఇలా ఓవరాల్గా కలుపుకున్నారు. ఇప్పుడు ఒక పావుగంట సేపు వరకు నానపెట్టారండి. ఇలా నానపెట్టిన తర్వాత మనం ఆల్రెడీ గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు మొత్తం పట్టేలాగా కొద్దిగా వేసుకొని ఇక బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నారండి. ఇలా ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఎంచక్క కొద్దిగా వేసుకుంటే మొత్తం పట్టిద్దండి. ఇలా ఓవరాల్గా మనం కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇక ఇంతేనండి, ఇంకా మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఎంచక్క మొత్తం కంప్లీట్గా మనకి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక దోశ వేసుకోవాలి. ఎలా అంటారా? ఇలా ఒక కళాయి తీసుకోండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక మనం ఇది మీకు నచ్చిన షేప్ తగ్గట్టు వేసుకోండి. మా అత్తయ్య దోశ అన్నారు కదా, ఇలాగా కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇలా వేసుకోండి. బాగా అద్దుకోండి, మరీ పలచక రాదు, ఇలాగే వచ్చిద్దండి కొంచెం. ఇక ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టండి, సన్నమంట పెట్టుకోండి. ఇక మనం అటు ఇటు దోశలాగా తిప్పుకోవాలి. ఇంతేనండి. ఇక చాలా జాగ్రత్తగా తిప్పండి. మా అత్తయ్య గారు హై మంట పెట్టేశారు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో పని చెప్తూ ఉంటారు, ఈ పని చేయపోయి ఆ పని మర్చిపోయారు. అందుకనే మరి నువ్వేం చేస్తున్నారు అని నన్ను అడిగితే వాళ్ళ తోక నేను కదా. చూసారా, ఇది పాపం లైట్గా మాడింది కానీ టేస్టీగా ఉందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, సరేనా? అండ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక్కసారి లైకు, షేరు, సబ్స్క్రైబ్, ఒక్కసారి మీ నవ్వు, అంతే. ఇంకా ఈ అక్కగా ఇంకేం కావాలి? నవ్వింది మల్లె చెండు. అలాగే మీరు కూడా నవ్వండి అమ్మా, సరేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా.